అప్పుడు ఏదో వాళ్లకు సంబంధించినటువంటి కేసులు అవి వాటికి సంబంధించి కౌన్సిలింగ్లు ఇవి జరిగాయి. పిల్లల్ని కూడా తీసుకెళ్లే దారి. సార్ మాట్లాడండి కళ్యాణ్ గారు. మా వారు పిల్లల్ని తీసుకెళ్లే డైలీ వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్లే దారి అదే. మేము డైలీ మా వారు నేను పిల్లలు డైలీ వెళ్తా ఉంటాం అట బజార్ మీద, వాళ్ళ బజార్ మీద. అట్లా ఇట్లా మా వారి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఈ దళితులే అని చెప్పి, నా వాళ్ళే అని చెప్పి, అట్లా అన్ని నాకు కులం పరంగా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. బాధాకరం. నా తాడుబడి చెప్పేది కూడా వాళ్ళ వైపు ఈ రాజకీయ నాయకులు కుల సంఘాలు ఉన్నాయని అసలు నేను మాట్లాడలేకపోతున్నాను సార్. నేను అసలు బాధగా ఉంది. అసలు ఊరుకోండి, బాధపడకండి. ఏడవమాక. మీకు హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రభుత్వం మీకు సపోర్ట్ గా ఉంది, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే బాధాకరం మీరన్నట్టు మీ మాటల్లో దళిత సంఘాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం. ఇప్పుడు అతను వచ్చాడంటే ఈ చిచ్చు పెట్టడమే అతను ఇప్పుడు నిజంగా అతను ఇదైతే అతను కాదు, ముందు నిన్ను పరామర్శించాలి. అవును రైట్. కళ్యాణ్ గారు ఒక్క విషయం ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళేనా? మీ హస్బెండ్ ఏమైనా చెప్పారా వీళ్ళ గురించి? ఇప్పుడు ఎవరైతే దీంట్లో విక్టర్ గా జాన్ ఎవరో ఉన్నారు కదా, రాకేష్, వీళ్ళంతా రౌడీ షీటర్లు లోకలేనా? వీళ్ళంతా అక్కడి వాళ్ళేనా? నేను టీ డౌన్ చేసేటప్పుడు ఎట్లా అని ఇప్పుడు చెప్పారు సార్. వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలే. మా వారికి అసలు ఎవరి మీద కూడా ఎవరు చెప్పినా ఇట్లా ఉండండి అట్లా ఉండండి అని మంచిగా చెప్పడం నేను చాలా సార్లు చూసాను సార్. తన వ్యక్తిగతంగా తను చాలా మంచివాడు సార్. అంటే అక్కడ ఏదో గొడవ జరుగుతోంది, మీ హస్బెండ్ గొడవ చేస్తా ఉన్నారు ఎవరితోనో, అప్పుడు వీళ్ళు వచ్చి విడగొట్టే ప్రయత్నం, కాపాడే ఏదో చేస్తారని చెప్పేసి ఇందాక. గొడవ అనేది తను ఎవరితో గొడవ పడడు సార్. తను మామూలుగానే వెళ్తున్నాం. తను చెప్పాడు సార్ నాకు, మామూలుగా వెళ్తుంటేనే వాళ్ళు అడ్డగించారు, అందులో గంజాయి మత్తులోనే ఉన్నారు వాళ్ళు అని చెప్తున్నారు సార్ మా వారు. ఎవరితో గొడవ పడలేదు, నేను మామూలుగా నా పని మీద నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మా వారు నాకు ప్రశ్న చెప్పేస్తారు. అదే అంటే ముందు పాత కక్షలు, అంటే ఆయన డ్యూటీ పరంగా వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చుంటే దాన్ని కక్షగా తీసుకొని దాన్ని మనసులో పెట్టుకొని చంపే ప్రయత్నం. కత్తులు అడిగారన్నారు కదా? అవును సార్. అడిగేదేమో సార్, వెపన్స్ ఎప్పుడు ఉంటాయండి. రైట్. సుబ్బారావు గారు, రౌడీల దగ్గర వెపన్స్. ఈ కుటుంబం జరిపించండి సార్. అమ్మా వాళ్ళ గురించి మా వారి గురించి అసలు లోకల్ గా అసలు ఏంటి, ఈ అబ్బాయి ఏంటి, అసలు వీళ్ళు రౌడీ స్టేటర్లు ఎలా ఏంటి అనేది విచారణ జరిపించి వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆయన ఎవరు అడ్వకేట్ అట, నిజమేనా? ఐడియా ఉందా మీకు కళ్యాణ్ గారు? అందులో ఎవరో అడ్వకేట్ అని చెప్తా ఉన్నారు, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడమ్మా, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. దాంట్లో ఒక అతను లాయరు, లా చదువుకున్న స్టూడెంట్, బ్రహ్మాండంగా అని చెప్తున్నాడు, మంచోడు. నిజమా? నాకు తెలియదు. అంటే మీ హస్బెండ్ ఏమైనా చెప్పున్నారా అని అట్లా, అందుకని అడుగుతున్నా. అంటే తను రౌడీ షీటర్ అని చెప్పారు సార్ మా వారు. అంతే, రౌడీ షీటర్లు వాళ్ళు. అలా ఇంకా వాళ్ళ చదువుల గురించి అవన్నీ ఏం తెలియదు. సుబ్బారావు గారు ప్లీజ్, ఈ కుటుంబం అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు కావచ్చు, నా పరిస్థితి ఏంటి, నాకు ఇంకా కూడా ఒక భయానక వాతావరణం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు వచ్చి సపోర్ట్, రౌడీలకు సపోర్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా రెచ్చిపోతుంటారు కదా, నా పరిస్థితి ఏంటి అని బాధపడుతుంది సార్. ఏం చేయాలి నెక్స్ట్? ఇక్కడ ఒకటండి సార్, డెఫినెట్ గా వీడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క వ్యవహార శైలిని మరింత ప్రోత్సహించడానికి వచ్చినట్టుగా ఆయన యొక్క వ్యవహార శైలి కనపడతా ఉంది. అవును. ఇప్పుడు పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ ముగ్గురు మీద ఇంకా ఎవరన్నా రౌడీ షీటర్లు వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టే ఉండాలి. ప్రోత్సహించే వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డే కదా సార్, డబ్బులు కూడా ఇచ్చారు కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా. అవును. ఇప్పుడు పోలీసు వారు, పోలీస్ అధికారులు వీళ్ళ మీద నిఘా పెడతమే కాదు, వీళ్ళ వల్ల ఆ ప్రాంత ప్రజలకి స్వేచ్ఛగా రాజ్యాంగ హక్కులు హరించి వేసే